తన్యోహం దాసోహం చంద్రన్న. జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతుంది. కానీ ఇంతవరకు ఆ పార్టీకి చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని సీట్లను గణనీయంగా పెంచుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. తమ అధినేతను ఎప్పటికైనా సీఎంగా చూడాలని ఆ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుతున్నారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుతో పాటు పవన్కు పవర్ షేరింగ్ కావాలని బలంగా కోరుతున్నారు. ఏపీలో టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అది విజయవంతం కావడంతో భవిష్యత్తులో మరిన్ని సభలు నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఇప్పుడిప్పుడే టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతున్న సమయంలో సీఎం పదవిపై లోకేష్ ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పవర్ షేరింగ్ విషయంలో టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. సీట్ల విషయంలో సర్దుబాటుకు ఓకే, కానీ పవర్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇది జనసేనకు మింగుడు పడడం లేదు. అయితే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ అభ్యర్థి సీఎం అవుతారు. ఇందులో టీడీపీకి అత్యధిక స్థానాలు వస్తాయి కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ జనసేన ఆశించిన స్థానాల్లో విజయం సాధించి హంగు ఏర్పడితే పవర్ షేరింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ పట్టుబడొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ సీఎం విషయంలో తొందరపడుతున్నట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పవన్ టీడీపీ ప్రభుత్వంతో సహా భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నారు. సీట్ల విషయంలో 50-50 కాకపోయినా టీడీపీతో పాటు సమానాధికారం కలిగి ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమని పేర్కొంటున్నారు. ఇది సరైన వ్యూహమే అని కొందరు పేర్కొంటున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.